నమస్తే, వెల్కమ్ టు కెరియర్ టైమ్స్. నేను షీలా. కెరియర్లో ఎంతో డిమాండ్ ఉన్న కోర్స్ కంపెనీ సెక్రటరీ. మీరు సిఎస్ పూర్తి చేస్తే కంపెనీలో ఉన్నత స్థానం మీదే కావచ్చు. ఇటీవల కాలంలో కంపెనీల నిర్వహణ నైపుణ్యాలను అందించే కంపెనీ సెక్రటరీ కోర్సు వైపు యువత ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. దేశంలో సిఎస్ కోర్సును అందించే ఏకైక సంస్థ ఐసిఎస్ఐ. ఢిల్లీలో ప్రధాన కార్యాలయం ఉంది, హైదరాబాద్లోనూ ఐసిఎస్ఐ చాప్టర్ ఉంది. మార్కెట్లో ఎంతో డిమాండ్, క్రేజ్ ఉన్న సిఎస్ కోర్స్ చేయాలంటే ఉండాల్సిన కనీస విద్యార్హతలేంటి, ఫీజులు, ఉద్యోగ అవకాశాలేంటి? సిఎస్ కోర్సుకు సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు ఐసిఎస్ఐ చాప్టర్ చైర్మన్ మనతో పాటు శ్రీ లక్ష్మీనారాయణ గుప్తా గారు ఉన్నారు. లైవ్లో ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. థ్యాంక్ యూ. సార్, సిఎస్ కోర్స్ అసలు అంటే ఏంటి, ఎందుకు ఇంత డిమాండ్ యువతలో ఇప్పుడు? First of all, let me say my heartfelt thanks to HMTV for inviting me to speak on, especially on CS course and about the institute. Thank you. Let me talk about ICSA Institute. Okay. ప్రతి కంపెనీలో మన కంపెనీస్ జనరల్గా వింటూ ఉంటాం. పబ్లిక్ కంపెనీ అవ్వచ్చు, ప్రైవేట్ కంపెనీ అవ్వచ్చు, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా కంపెనీస్ అండి. ఈ కంపెనీస్ అన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అనే ఒక రెగ్యులేటరీ బాడీలో వర్క్ చేస్తాయండి. ఎంసీఏ దే ఆర్ హ్యావింగ్ ఆర్ఓసి ఆఫీసెస్ ఇన్ అక్రాస్ ఇండియా. సో ఈ ఆర్ఓసి ఆఫీస్ వాళ్ళు దీన్ని మానిటర్ రెగ్యులేట్ చేస్తూ ఉంటారు. సో ఈ కంపెనీకి సంబంధించిన యాక్ట్ ఉంటుందండి, కంపెనీస్ యాక్ట్ ఉంటుందండి. కంపెనీస్ యాక్ట్ అవ్వచ్చు, లేదా ఇతరితర వాళ్ళకి అప్లికబుల్ ఉన్న లా అవ్వచ్చు. ఇప్పుడు ఇండస్ట్రీ లాస్ ఉంటాయండి, ఫార్మా కంపెనీ ఫార్మా లాస్ ఉంటాయండి, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇన్సూరెన్స్ లాస్ ఉంటాయి, బ్యాంకింగ్ కంపెనీ బ్యాంకింగ్ రిలేటెడ్ రెగ్యులేషన్స్ అప్లికబుల్ ఉంటాయి. ఇవన్నిటికీ గైడ్ చేయడానికి ఒక ప్రొఫెషనల్ ఉండాలి. ప్రమోటర్కి ఇన్వెస్ట్ చేయడం తెలుసు, టెక్నాలజీ ఎట్లా అడాప్ట్ చేసుకోవాలో తెలుసు, బట్ ఈ లాని ఏ విధంగా అప్లై చేయాలి అనేది ఒక నిపుణుని సంపాదించాల్సి ఉంటుంది. ఆ నిపుణులే కంపెనీ సెక్రటరీ ప్రొఫెషనల్. ఓకే ఓకే. సో మరి సిఎస్ చేయాలి అంటే ఎవరైనా చేయొచ్చా? దానికి ఉండాల్సిన విద్యార్హత ఏంటి? ఎస్, సిఎస్ చేయాలంటే +2 అండ్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి. ఈ +2 కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా, మేబీ కామర్స్ అవ్వచ్చు, ఆర్ట్స్ అవ్వచ్చు, సైన్స్ అవ్వచ్చు, ఎవరైనా దీనికి అర్హులండి. ఓకే. ఈ కోర్స్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది అండ్ అందరికీ కూడా అందుబాటులో ఉంటుందా? ఎస్, అంటే ఇన్ని ఇయర్స్ అని సిస్టమ్ లేదండి ఇది. ఇది అట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు +2 ఒక స్టూడెంట్ కంప్లీట్ చేసుకున్నాడు, వాళ్ళు దే వుడ్ లైక్ టు డూ దిస్ కోర్స్ అండి. ఓకే. ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది ముందు. ఎంట్రన్స్ రాసిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ ఉంటుందండి. ఓకే. ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ 2 మాడ్యూల్స్ ఉంటాయి. అంటే డీటెయిల్గా మళ్ళీ చెప్తాను మీకు, జస్ట్ బ్రీఫ్గా చెప్తాను. సో సిసెట్ స్టార్టింగ్, దెన్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్, దెన్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్. ఈ 3 ప్రోగ్రామ్స్ కంప్లీట్ అయితే హీ విల్ బికమ్ ఏ కంపెనీ సెక్రటరీ. ఇది కంప్లీట్ అవ్వడానికి సుమారుగా 2.5-3 ఇయర్స్ పడుతుంది అండి. అంటే కొంతమందికి ఒక అటెంప్ట్ ఎక్స్ట్రా పట్టచ్చు, ఓవరాల్గా అయితే 2.5-3 ఇయర్స్ పడుతుంది. ఇన్ కేస్ అటెంప్ట్ మిస్ అయిందంటే మళ్ళీ ఇంకొక 6 మంత్స్ పెరుగుతూ ఉంటుంది. స్పెసిఫిక్ డ్యూరేషన్ అనేది లేదండి. ఓకే. ఈ సిఎస్ అసలు చేయాలంటేనే ఫస్ట్ ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి అని అన్నారు. మరి దానికి ఏమి ఉంటుంది, దాంట్లో ఏ సబ్జెక్ట్ ఉంటుంది? ఎంట్రన్స్ టెస్ట్ అంటే కొంతమంది ఎగ్జామ్షన్ కూడా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఒక సిఎంఈ ఆయన క్వాలిఫై అయ్యారు అనుకో, సిఏ క్వాలిఫై అయ్యారు, వాళ్ళకి అవసరం లేదు. డిగ్రీ క్వాలిఫై అయ్యారు, వాళ్ళకి అవసరం లేదు. ఒక పీజీ క్వాలిఫై అయ్యారు, వాళ్ళకి అవసరం లేదండి. ఎవరైతే +2 కంప్లీట్ చేసుకొస్తారో వాళ్ళకి మాత్రమే ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. కంపెనీ సెక్రటరీస్ ఎగ్జిక్యూటివ్ ఎంట్రన్స్ టెస్ట్ అండి. అందులో సబ్జెక్ట్స్ ఏముంటాయంటే యాప్టిట్యూడ్, రీజనింగ్, బిజినెస్ ఎన్విరాన్మెంట్, జనరల్ నాలెడ్జ్, జీకే, వాట్ ఎవర్, దానికి సంబంధించిన సబ్జెక్ట్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయండి. అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 200 క్వశ్చన్స్ ఉంటాయండి. వాళ్ళు ఆల్ఫాబెట్ టైంలో వాళ్ళు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. 150 మినిట్స్ టైం ఇస్తారండి వాళ్ళు. ఎవ్రీ 3 మంత్స్కి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. ఇప్పుడు స్టూడెంట్ ఇప్పుడు రాసాడు అనుకోండి, వాళ్ళు ఎలిజిబుల్ అవ్వలేదు, మళ్ళీ నెక్స్ట్ 3 మంత్స్కి వాళ్ళు అటెంప్ట్ ఉంటుంది. అట్లా 4 times ఇన్ ఇయర్ అటెంప్ట్ అవకాశం ఇస్తుంది ఇన్స్టిట్యూట్. వన్స్ వాళ్ళు ఈ ఎగ్జిక్యూటివ్ ఎంట్రన్స్ టెస్ట్ కంప్లీట్ చేయగలిగితే నెక్స్ట్ ప్రోగ్రామ్కి ప్రమోట్ అవుతారు. ఓకే. ఒకవేళ ఆ ఎంట్రన్స్ టెస్ట్ అవ్వలేదు అనుకోండి, 4 times అన్నారు పర్ ఇయర్కి వచ్చేసి, అవ్వలేదు, అప్పుడు ఏంటి వాళ్ళ పరిస్థితి? వాళ్ళు మళ్ళీ అటెంప్ట్ చేసుకోవచ్చండి. ఓకే. అంటే కంపల్సరీ అది పాస్ అవ్వాల్సిందండి. ఇన్ ద మీన్ టైం డిగ్రీ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఇది ఎగ్జామ్షన్ వస్తుంది. ఓకే. డైరెక్ట్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు. అప్పుడు ఇది రాయాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఐసిఎస్ఐ అనేది వీళ్ళకి సిఎస్కి ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎస్, ద ఐసిఎస్ఐ అనేది సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అండి. ఇది అంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అన్న ఒక మినిస్ట్రీలో ఒక అనుబంధ సంస్థ ఇది. ఓకే. 1980లో సెంట్రల్ గవర్నమెంట్ స్థాపించింది ఈ సంస్థని. ఈ ఐసిఎస్ఐ హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉందండి. ఓకే. దానికి డిఫరెంట్ రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి, దాని ప్రాంతీయ కార్యాలయాలు అంటాం. అట్లనే బ్రాంచెస్ ఉన్నాయండి. మనకి 4 రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయండి. ఒకటి చెన్నై, కోల్కతా, నెక్స్ట్ ఢిల్లీ అండ్ ముంబై. ఓకే.
ఇవి కాకుండా 73 చాప్టర్స్ అక్రాస్ ఇండియా. మన సౌత్ తీసుకుంటే సౌత్లో 15 చాప్టర్స్ ఉన్నాయండి. మన హైదరాబాద్ ఒక చాప్టర్ ఉంది, అలాగే ఏపీలో కూడా చాప్టర్స్ ఉన్నాయి, వైజాగ్ అండ్ గుంటూరులో ఉన్నాయి. నెక్స్ట్ అదర్ స్టేట్స్లో కూడా సౌత్ 6 స్టేట్స్లో కూడా 15 చాప్టర్స్ ఉన్నాయండి. ఈ చాప్టర్స్ అన్నీ కూడా ఐసిఎస్ఏ హెడ్ క్వార్టర్స్ అండర్లో వర్క్ చేస్తాయండి. ఇన్ టర్న్ దీస్ ఆర్ ఆల్ చాప్టర్స్ హెడ్ క్వార్టర్స్ రిపోర్టింగ్ టు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ బికాస్ ఇట్ ఇస్ వర్కింగ్ అండర్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ఎంసీఏ అండి. ఓకే. మరి సిఎస్ చేస్తే కెరియర్ ఎలా ఉంటుంది, అవకాశాలు ఎలా ఉన్నాయి? ఎస్, దాన్ని చెప్పే ముందు అసలు వాట్ ఈజ్ సిఎస్ అనేది నేను ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. కంపెనీ సెక్రటరీ పర్సన్ అంటే ఈజ్ అ లీగల్ పర్సన్, ఈజ్ ఎ కార్పొరేట్ లీగల్ ప్రొఫెషనల్ వీ కెన్ సే. ఇప్పుడు కంపెనీలో రకరకాల వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. ఒక బోర్డ్ మీటింగ్స్ అవ్వచ్చు, జనరల్ మీటింగ్స్ అవ్వచ్చు, ఏదైనా డెసిషన్ మేకింగ్ అవ్వచ్చు, అంటే ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తారు వాళ్ళు. ఆ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్లో ఎక్కడైతే గవర్నమెంట్ అప్రూవల్స్ తీసుకోవాలి, ఎక్కడ ఫార్మ్స్ ఫైల్ చేయాలి, కంప్లైంట్స్ రిలేటెడ్ మ్యాటర్స్ ఎక్కడతో ఉన్నాయో అక్కడ కంపెనీ సెక్రటరీ ఉంటాడు. ఇట్ మే బి కంపెనీస్ యాక్ట్, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ఆర్ వేజెస్ యాక్ట్, ఎనీ యాక్ట్, ద యాక్ట్ యూ నేమ్ ఇట్, especially corporate laws matters. The company secretary person, he will direct, they will guide to the board of directors, guide to the management. So without his involvement, the management will not take any corporate legal decisions. He is taking part in the decisions part of the board of directors. Yes. సో మరి వీళ్ళకు కెరియర్ ఎలా ఉంటుంది, ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉన్నాయి? I can say ఇండియాలో according to my knowledge, this is the only one course సెక్యూర్డ్ బై ద లా. నేను ఎట్లా అని చెప్తాను, నేను ఈ కంపెనీస్ యాక్ట్ 2013 అని చెప్పాను కదా, ఆ యాక్ట్లో ఒక సెక్షన్ ఉంటుంది, సెక్షన్ 203 అని చెప్పి, కంపెనీ హ్యాస్ టు అపాయింట్ కేఎంపీ, కీ మేనేజరల్ పర్సనల్. కేఎంపీ ఎవరంటే మేనేజింగ్ డైరెక్టర్, కంపెనీ సెక్రటరీ, హోల్ టైమ్ డైరెక్టర్, వీళ్ళందరూ కూడా కంపల్సరీ కంపెనీలో అపాయింట్ చేయాలండి. ఇవి లిస్టెడ్ కంపెనీస్ అవ్వచ్చు, అయితే క్రైటీరియా మెన్షన్ చేస్తారు. ఆ క్రైటీరియాలో ఏ కంపెనీస్ వస్తాయో వాళ్ళు కంపల్సరీ కేఎంపీ అనే పర్సన్ మెన్షన్ చేయాలి, అపాయింట్ చేయాలి. ఆ కేఎంపీలో కంపెనీ సెక్రటరీ పర్సన్. అది కాకుండా కంపెనీస్ ఏదైతే పేడప్ క్యాపిటల్ ₹10 crores ఆర్ మోర్ ఉంటుందో, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కదా, దాన్ని పేడప్ క్యాపిటల్ అంటాం. ఆ పేడప్ క్యాపిటల్ 10 crores ఆర్ మోర్ ఉంటే కనుక దే హ్యావ్ టు అపాయింట్ ఫుల్ టైమ్ కంపెనీ సెక్రటరీ. దెర్ ఇస్ నో ఆప్షన్. అది యాక్ట్ పరంగా అపాయింట్ చేయాల్సి ఉంటుంది. అఫ్ కోర్స్ నీడ్ ఉంటుంది, అపాయింట్ చేయకపోతే దే హ్యావ్ టు పే పెనాల్టీ టు ద గవర్నమెంట్. ఇట్ ఇస్ నాన్ కంప్లైన్స్. అందువల్ల దట్స్ ద రీజన్ ఐ యూజ్ ద వర్డ్ ఇట్స్ సెక్యూర్డ్ బై ద యాక్ట్, ద పొజిషన్. సో దానివల్ల ఆపర్చునిటీస్ 100% ఉంటాయి. ఇప్పుడు మనకి ఇండియాలో మీరు కంపెనీస్ చూస్తే రిజిస్టర్డ్ కంపెనీస్ 27 lakhs కంపెనీస్ ఉన్నాయి. 27 lakhsలో ఇన్యాక్టివ్ కంపెనీస్ ఉంటాయండి, డార్మెంట్ కంపెనీస్ ఉంటాయి. ఇవన్నీ తీసేస్తే 19 lakhs యాక్టివ్ కంపెనీస్ ఉన్నాయి. ఈ 19 lakhs కంపెనీస్కి కంప్లైన్స్ అవసరమైన కార్పొరేట్ కంప్లైన్సెస్. ఇప్పుడు ట్యాక్స్ కంప్లైన్స్ అనుకోండి, సిఏ వాళ్ళు చూస్తారు, అకౌంట్స్ ట్యాక్స్ వాళ్ళు చూస్తుంటారు, కాస్టింగ్ రిలేటెడ్ సిఎంఏ వాళ్ళు చూస్తారు. బట్ కార్పొరేట్ లా మ్యాటర్స్, కార్పొరేట్ కంప్లైన్సెస్, కార్పొరేట్ లా రిలేటెడ్ మ్యాటర్స్ ద కంపెనీ సెక్రటరీ విల్ డూ. ఎస్, సో దట్స్ ద రీజన్ డిమాండ్ ఈస్ దేర్ యాజ్ లాంగ్ యాజ్ ద కంపెనీ ఎగ్జిస్ట్ ఇన్ ఇండియా. ఓకే. ఈ కంపెనీ సెక్రటరీ కోర్సుకి సంబంధించి కరికులం ఎలా ఉంటుంది ఐసిఎస్ఐ? ఎస్, కరికులం దీన్ని 3 stagesలో ఇన్స్టిట్యూట్ డిజైన్ చేసింది ఐసిఎస్ ఇన్స్టిట్యూట్. ద ఫస్ట్ స్టేజ్ ఐ టోల్డ్ యూ CSET అండ్ కంపెనీ సెక్రటరీస్ ఎగ్జిక్యూటివ్ ఎంట్రన్స్ టెస్ట్. ఆ CSET కనుక ఎంట్రన్స్ టెస్ట్ కంప్లీట్ చేయగలిగితే నెక్స్ట్ స్టేజ్ ఫౌండేషన్ అండి, సారీ నెక్స్ట్ స్టేజ్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్. ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్లో 7 papers ఉంటాయండి. దాన్ని 2 groups కింద డివైడ్ చేశారు. ఒక ఫస్ట్ గ్రూప్ 4 papers, సెకండ్ గ్రూప్ 3 papers. యూ కెన్ రైట్ 2 modules ఎట్ ఏ టైమ్ ఆర్ సెపరేట్లీ ఆల్సో. ఫస్ట్ మాడ్యూల్ కంప్లీట్ అయింది అనుకోండి, సెకండ్ మాడ్యూల్ ఆటోమేటిక్గా రాసుకోవచ్చు. ఈ 2 modules కంప్లీట్ అయితే కనుక ఆ ఫైనల్కి దాన్ని ఏమంటారంటే ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ అంటారు, దానికి ఎలిజిబిలిటీ వస్తుంది. దానికి సెపరేట్ రిజిస్ట్రేషన్ చేసుకుని దెన్ హీ కెన్ రైట్ ఫైనల్ ఆల్సో. ఆ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్లో మళ్ళీ అగైన్ 7 papers ఉంటాయి. ఫస్ట్ మాడ్యూల్, సెకండ్ మాడ్యూల్. గ్రూప్ 1లో 4 papers ఉంటాయి, గ్రూప్ 2లో 3 papers ఉంటాయి. ఈ ఎగ్జిక్యూటివ్ లెవెల్కి ప్రొఫెషనల్ లెవెల్కి డిఫరెన్స్ ఏంటంటే, ఎగ్జిక్యూటివ్ లెవెల్లో ఏ పేపర్స్ డిజైన్ చేసి ఇన్స్టిట్యూట్ ఇచ్చిందో హీ హ్యాస్ టు ప్రిపేర్ అండ్ రైట్. ఈ ప్రొఫెషనల్ లెవెల్లో ఎలెక్టివ్ పేపర్స్ అని ఉంటాయండి. మాడ్యూల్ 1లో ఒక ఎలెక్టివ్ పేపర్ ఉంటుంది, అగైన్ మాడ్యూల్ 2లో ఒక ఎలెక్టివ్ పేపర్ ఉంటుంది. ఎలెక్టివ్ పేపర్ అంటే 4 papersకి 3 కంపల్సరీ అటెంప్ట్ చేస్తారు. ఆ 4th పేపర్ ఎలెక్టివ్ అండి. ఈ కెన్ సెలెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ ఉంది, క్యాపిటల్ మార్కెట్ ఉంది, ద ఫోరెన్సిక్ ఆడిట్ ఉంది, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఉన్నాయి. సో వాళ్ళు దే కెన్ సెలెక్ట్ 1 paper అండి. ఇంకొక పేపర్ ఏంటంటే ఓపెన్ బుక్ ఎగ్జామ్ అని ఉంటుంది. అంటే వాళ్ళు దే కెన్ బ్రింగ్ ద బుక్స్ టు ద ఎగ్జామ్ హాల్, దే కెన్ సెర్చ్ ద ఆన్సర్. ఓపెన్ బుక్ ఎగ్జామ్ అండి. ఇప్పుడు చాలా మంది ఓపెన్ బుక్ అంటే చాలా ఈజీగా రాసేస్తాను అనుకుంటున్నాను, చాలా కష్టం. ఇంకా ఎందుకంటే 3 hours
మేనేజ్ చేయగలగాలి పేపర్. అవును, ఎక్కడ ఆన్సర్ ఉందో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి వచ్చాం అనుకోండి ఈజీగా రాసేస్తాం. బట్ సర్చింగ్ ద ఆన్సర్ ఇన్ ద బుక్స్ వీ కెనాట్ ఫైండ్. అవును, కరెక్ట్. సో దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ టెస్టింగ్ ద స్టూడెంట్. సో వన్స్ he complete all this CSET, executive program and professional program, then he can apply membership with the ICSA subject to completion of other training programs. ఓకే. Yes. ట్రైనింగ్ పీరియడ్ లో ఎలా ఉంటుంది? యా, ట్రైనింగ్ అంటే ODOP అని ఒక మీకు స్టార్టింగ్ ఈ CSET మీకు చెప్పాను కదా, ఆ CSET కంప్లీట్ అయిన తర్వాత ODOP ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒక 1 day ప్రోగ్రామ్ ఉందండి. ఓకే. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ అయిన తర్వాత EDP అని చెప్పి ఒక 15 days కంప్లీట్ చేయాలండి. 15 days ఆన్లైన్, 15 days ఆఫ్లైన్. ఓకే. ఈ లెవెల్ కూడా అయిపోయిన తర్వాత ప్రొఫెషనల్ లెవెల్ ఉంటుంది. ప్రొఫెషనల్ లెవెల్లో అయిన తర్వాత CLDP అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, ట్రైనింగ్ ప్రోగ్రామ్. CLDP అగైన్ 15 days ఆన్లైన్, 15 days ఆఫ్లైన్. ఇవి ప్రోగ్రామ్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఇది కాకుండా 21 months కంపల్సరీ ట్రైనింగ్ చేయాలండి. ఎట్లా అంటే ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ చెప్పాను కదా మీకు, ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ అయిన తర్వాత దే విల్ గెట్ ఎలిజిబిలిటీ. ఓకే. 21 months ట్రైనింగ్ ఎక్కడ చేయాలి? ఆల్రెడీ CS పాస్ అయిన వాళ్ళు ఉంటారు, లేదా ప్రాక్టీసింగ్ కంపెనీ సెక్రటరీస్ ఉంటారు. వాళ్ళ దగ్గర వీళ్ళు అగ్రిమెంట్ ఎంటర్ అవి ఆ ట్రైనింగ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. సో ఈ మాడ్యూల్స్ అన్ని కంప్లీట్ చేసుకుని, ఈ ఆల్ లెవెల్స్ కంప్లీట్ చేసుకుని, ట్రైనింగ్స్ కంప్లీట్ చేసుకుని, దెన్ దే కెన్ అప్లై మెంబర్షిప్ విత్ ద ICSA. ఓకే. దెన్ దే ఆర్ ఎలిజిబుల్ టు బికమ్ ఏ కంపెనీ సెక్రటరీ ఆఫ్ ఎనీ కంపెనీ, ఆర్ దే కెన్ డూ దేర్ ఓన్ ప్రాక్టీస్. ఓకే. థియరీ ఎంతవరకు ఉంటుంది అండ్ దీంట్లో ప్రాక్టికల్ కూడా ఉంటుంది? ప్రాక్టికల్ ఒకవేళ చేయిస్తే మీరు ఎక్కడికి తీసుకెళ్తారు వాళ్ళని? థియరీ అండ్ ప్రాక్టికల్ రెండు ఉంటాయండి. ఇప్పుడు థియరీ ఆల్మోస్ట్ 70% థియరీ ఉంటుందండి, రిమైనింగ్ 30% ప్రాక్టికల్ ఉంటుంది. ఇప్పుడు అకౌంటింగ్ సబ్జెక్ట్ ఉంటుందండి, అది అకౌంటింగ్ ప్రాక్టికల్ సబ్జెక్ట్. లా సబ్జెక్ట్ బికాజ్ ఇట్ ఈస్ ఏ కంపెనీ సెక్రటరీ లీగల్ కోర్స్ అండి. సో మోస్ట్ ఆఫ్ ద కంటెంట్ విల్ బీ ఇన్ థియరీ మోడ్. సో 70% దట్స్ ద రీజన్ ఐమ్ టెల్లింగ్ హి హస్ టు రీడ్ ద థియరీ, బికాజ్ ద లా అనేది హి హస్ టు అప్లై live environment with the company whenever he working in. Apart from whatever he reading, he has to update himself. Notifications వస్తూ ఉంటాయి, న్యూ రూల్స్ వస్తూ ఉంటాయి. వాడు అవన్నీ అర్థం చేసుకుని కంపెనీకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి, గైడ్ చేస్తూ ఉండాలి. సో అందువల్ల థియరీ పార్ట్, ఎస్పెషల్ లీగల్ పార్ట్ ఎక్కువ ఉంటుంది ఇందులో. ఎస్. ఓకే. ఈ CS కోర్స్ కంప్లీట్ చేయాలి అని అంటే చాలా మంది టఫ్ ఏమో అనుకుంటారు. అంటే వాళ్ళు ఎకనామికల్గా బేర్ చేయగలరా లేదా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. సో ఫీ స్ట్రక్చర్ చెప్పగలుగుతారా? ఇందులో 2 points అండి. ఒకటి ఫీ స్ట్రక్చర్ గురించి మాట్లాడాలి, ఇంకొకటి కోర్స్ టఫా ఈజీయా. 2 points. ఫస్ట్ ఫీ స్ట్రక్చర్ నేను చెప్తాను. ఓకే, ఫైన్. అంటే ఇప్పుడు ఈ CS కోర్స్ చేయడానికి ఎవరైనా ఎలిజిబుల్ అండి, కామర్స్ కానీ సైన్స్ కానీ ఎవరైనా ఎలిజిబుల్. నో ఏజ్ లిమిట్, ఎనీ ఏజ్ పీపుల్ కెన్ డూ. ఓకే. అండ్ వర్కింగ్ పీపుల్ ఆల్సో కెన్ డూ దిస్ కోర్స్. మేల్ ఆర్ ఫీమేల్ ఎనీబడి కెన్ డూ దిస్ కోర్స్. ఓకే. మన రీసెంట్గా కూడా చూసాం, ఒక 60 years కంప్లీట్ రిటైర్మెంట్ అయిన తర్వాత దే ఆర్ జాయినింగ్ దిస్ కోర్స్. వాళ్ళకి డ్రీమ్ ఉండిపోయింది CS చేయాలి నేను ఎప్పటికైనా అని చెప్పి. సో మన రీసెంట్గా మాకు ODOP ట్రైనింగ్ అవుతుంటే ఆయన బ్యాంక్ మేనేజర్ అండి. సో బ్యాంక్ మేనేజర్ ఆయన పొజిషన్ 60 years కంప్లీట్ అయిపోయిన తర్వాత, రిటైర్మెంట్ అయిన తర్వాత దెన్ హీ జాయిన్ దిస్ కోర్స్. నేను పర్సనల్గా సార్ మీరు ఎందుకు స్ట్రగుల్ అవుతున్నారంటే దిస్ ఇస్ మై ప్యాషన్ సార్ అన్న. రియల్లీ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ హిమ్ అండి. అట్లా దీనికి ఏజ్ లిమిట్ లేదు, ఎవరైనా ఈ కోర్స్ చేయొచ్చు. మీరు ఇంకోటి ఫీ స్ట్రక్చర్, ఈ CSET ఎంట్రన్స్ చెప్పాను కదా మీకు, దానికి అరౌండ్ 2500, 3000 ఇస్ ద ఫీజ్ ఇంక్లూడింగ్ మెటీరియల్. అండ్ వాట్ ఎవర్ ద బుక్స్ రిక్వైర్డ్, వాట్ ఎవర్ ద మెటీరియల్ రిక్వైర్డ్ విల్ బీ ప్రొవైడింగ్ బై ఇన్స్టిట్యూట్ ఓన్లీ, ICSE ఇన్స్టిట్యూట్ ఓన్లీ. CSET కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్కి అరౌండ్ 21,000 ఫీజు ఉంటుంది. అంటే లెవెల్ వైజ్ పే చేయాలి. ఏదైతే 45,000 ఫీజు చెప్పానో ఎట్ ఎ టైం పే చేసిన అవసరం లేదండి. సో స్టార్టింగ్ 3,000, తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్కి 21,000. ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ పాస్ అయిన తర్వాత ఈ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ రాసే టైంలో, ఎంట్రన్స్ టైంలో, దెన్ హ్యాస్ టు పే అరౌండ్ 20,000 ఫీజు అండి. సో టోటల్ పుట్ టుగెదర్ నాట్ మోర్ దెన్ 45,000. దీనికి కూడా ఫీజు రాయితీ ఉందండి. ఇప్పుడు SC ST స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఫీజు రాయితీ ఉంటుంది. ఆర్మడ్ ఫోర్సెస్ వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఫీజు రాయితీ ఉంది. ఇట్లా ICSE బికాజ్ ఇట్స్ ఎ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్, దే ఆర్ కన్సిడరింగ్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ అండి. ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్కి 85% మెరిట్ వస్తుంది ఇంటర్మీడియట్ +2లో, వాళ్ళకి కూడా ఫీజు వేవర్ ఉందండి. సో బేస్డ్ ఆన్ ద స్టూడెంట్ ఇట్ కెన్ బి అప్లైడ్ అండి. సో మరి ఇది టఫ్ ఈజీయా అని చాలా మంది స్టూడెంట్స్ మీ దగ్గర వస్తూ ఉంటారు కదా, ఆల్రెడీ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళని చూసినప్పుడు మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? యాజ్ ఏ మీరు చాప్టర్ వైజ్ ఉన్నారు కాబట్టి మీకు ఈజీగా ఉండొచ్చు, దాంట్లోనే ఉన్నారు కాబట్టి. స్టూడెంట్స్ చూసినప్పుడు మీకు ఏమనిపించింది? ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే CS అనేది ప్రొఫెషనల్ కోర్సు అంత ఈజీ కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక పేపర్ కనుక మిస్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాడ్యూల్ రాస్తున్నారు, గ్రూప్ 1 రాస్తున్నారు, 3 పేపర్స్కి ఒక పేపర్ ఫెయిల్ అయ్యాడు, 3 పాస్ అయ్యాడు, సో అన్ని మళ్ళీ రాయాల్సి ఉంటుంది. సో ఆ పాయింట్ బేస్ చేసుకుని చాలా టఫ్ అనుకుంటారు. కరెక్ట్గా ప్లానింగ్ ఉండాలండి దీనికి.
కోచింగ్ ఉండాలి, గైడెన్స్ ఉండాలి, ఇవన్నీ కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే ఈజీగా పాస్ అవ్వచ్చండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక అటెంప్ట్ ఇస్తారు, ఇప్పుడు డిగ్రీ ఫ్రెష్గా కంప్లీట్ చేసుకుని లేదా ఇంటర్మీడియట్ చేసుకుని వచ్చేస్తారు. వాళ్ళు రెగ్యులర్ అకాడమిక్ కోర్స్కి ప్రొఫెషనల్ కోర్స్కి అంత డిఫరెన్స్ ఐడియా లేకపోవచ్చు వాళ్ళకి. అక్కడ ఏంటంటే ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివేసి ఒక లాస్ట్ 5 years 10 years తీసుకుంటారు, కంప్లీట్ చేసుకుని వచ్చేస్తారండి. ఈవెన్ అక్కడ ప్రిన్సిపల్స్ లెక్చరర్స్ కూడా ఏంటి ఇంపార్టెంట్ చదవండి అని చెప్పి టిక్ చేస్తుంటారు మీరు రెగ్యులర్ అకాడమిక్ కోర్స్. ఇక్కడ అట్లా కాదండి. ఇన్స్టిట్యూట్ కనుక 500-600 pages 800 pages బుక్ ఇస్తే ఈ హ్యాస్ టు రేట్ ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్. అంటే క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుందో మనం గెస్ చేయలేం. సో ఓవరాల్ గా సబ్జెక్ట్ ఐడియా ఉండాలండి. అక్కడ క్వశ్చన్ వైజ్ ఐడియా కాదు, సబ్జెక్ట్ ఐడియా ఉండాలి. వాట్ ఇస్ ద లాజిక్ బిహైండ్ ద క్వశ్చన్, వాట్ ఇస్ ద లాజిక్ బిహైండ్ ద కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకుని ఆన్సర్ చేయగలిగితే ఇట్ ఇస్ వెరీ ఈజీ ఫర్ దమ్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకోండి, నేను విలేజ్ నుంచి వచ్చాను. సో స్టార్టింగ్ ఐ ఫెల్ట్ వెరీ టఫ్. తర్వాత ఒకసారి నాకు రూట్ అర్థమైంది దీన్ని ఎట్లా చేయాలన్నది. దెన్ వితౌట్ హ్యావింగ్ మచ్ టైమ్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై కోర్స్. సో ఫోకస్ ఉండాలండి, ప్లానింగ్ ఉండాలి, కోచింగ్ ఉండాలి. దట్స్ ద రీజన్ ఇన్స్టిట్యూట్ కూడా అడ్వైజ్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ డిస్టెన్స్ లెర్నింగ్ కోర్స్. మీరు జాబ్ చేస్తూ కూడా ఈ కోర్స్ చేసుకోవచ్చు. అందువల్ల కోచింగ్ కూడా ఆప్షనల్ ఇచ్చిందండి. ఇన్స్టిట్యూట్ కూడా ఫ్రీ కోచింగ్ ఇస్తుందండి. ఆన్లైన్ దాన్ని ఏమంటారు ప్రీ రికార్డెడ్ వీడియోస్ అంటారు ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ మీద. సో ఒకసారి కనుక కోర్సు రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు దే కెన్ యాక్సెస్ ద వీడియోస్ అండి. అది కాకుండా ఆల్ 73 chapters లో కూడా వీఆర్ ప్రొవైడింగ్ ఆన్లైన్ కోచింగ్ అండ్ ఆఫ్లైన్ కోచింగ్ ఆల్సో. సో స్టూడెంట్ కెన్ అవైల్ ద కోచింగ్. మార్నింగ్ 6 to ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఉన్నాయండి, 7 to 9 ఉంది, అలాగే ఈవినింగ్ 6 to 8 ఉందండి. సో బికాస్ వర్కింగ్ పీపుల్ ఆల్సో హ్యావ్ టు డూ ప్రాపర్లీ. సో అందువల్ల ఈ కోచింగ్ తీసుకుంటే కనుక ఇట్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ గైడెన్స్ అండి. ఇప్పుడు కొత్తగా విలేజ్ నుంచి వస్తారండి, పంజగుట్లోనో వాళ్ళు దిగుతారు, ఒక మాదాపూర్ వెళ్ళాలంటే హీ హాస్ టు టేక్ సంబడి అడ్వైస్. వాడి అడ్వైస్ తీసుకోకుండా ఈ కొక్కట్పల్లి వైపు వెళ్ళాడు అనుకోండి, వాడు 1 hour 2 hours నడిచినా ఈ కెనాట్ రీచ్. అందువల్ల ఆ రైట్ టైంలో అడ్వైస్ తీసుకోవాలి. ఆ అడ్వైస్ అనేది కోచింగ్ ద్వారా వస్తుందండి. సో అందువల్ల మేము ఆల్వేస్ స్టూడెంట్స్కి ఏం చెప్తామంటే మీరు టఫ్ అని ఫీల్ అవ్వకుండా ఒక రైట్ డైరెక్షన్ తీసుకుని గైడెన్స్ తీసుకుని ఎక్స్పీరియన్స్ పీపుల్తో మాట్లాడి, మాకు ఫ్యాకల్టీస్ ఉంటారు, మా టీం ఉంటుందండి. సో మాట్లాడి ఇఫ్ యూ టేక్ ఎ ప్రాపర్ అడ్వైస్ అండ్ ఇంప్లిమెంట్ ఇన్ ఎ ప్రాపర్ వే యూ కెన్ కంప్లీట్ దిస్ కోర్స్ విత్ ఇన్ 2.5 years. ఓకే, ఫైన్ సార్. సరే, ఇంతకుముందు మీరు చెప్పడం జరిగింది ఎవరైనా కోర్స్ చేయొచ్చు, ఏజ్తో సంబంధం లేదు అని. మరి కొంతమంది మనం చూసుకుంటే తెలుగు మీడియం నుంచి వచ్చిన పిల్లలు కూడా ఉంటారు. సో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకవేళ ఇంటర్మీడియట్ వరకు తెలుగు చదివారు అనుకోండి, డిగ్రీ ఏదైనా తెలుగు చేశారు, అప్పుడు ఏంటి పరిస్థితి వాళ్ళకి? రీజనల్ మీడియం వాళ్ళు కూడా ఈ కోర్స్ చేయొచ్చండి. అండ్ యాక్చువల్గా దీనికి ఇంగ్లీష్లో రాయొచ్చు, హిందీలో కూడా రాయొచ్చండి ఈ కోర్స్. ఓకే, మీడియంస్ 2 ఉన్నాయి, బట్ అదర్ రీజనల్ మీడియం దే కెనాట్ రైట్. ఓకే, వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కోచింగ్ అని చెప్పాను కదా, ఎక్స్ట్రా అవర్స్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, బికాస్ హీ హాస్ టు రైట్ ఎవ్రీ ఆన్సర్ ఇన్ ఇంగ్లీష్. ఎవ్రీ డే ఇంగ్లీష్ నేర్చుకోవాలి, డ్రాఫ్టింగ్ నేర్చుకోవాలి. అందువల్ల మేము స్టూడెంట్స్కి అడ్వైజ్ ఏం చెప్తాం అంటే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక ఈచ్ గ్రూప్కి అట్లీస్ట్ ఒక 45 days 50 days టైం స్పెండ్ చేయాలండి ప్రిపరేషన్కి. ఓన్లీ 5 days స్పెండ్ చేస్తాను 10 days స్పెండ్ చేస్తానంటే కుదరదండి. అట్లీస్ట్ ఎవ్రీ డే 10 hours 12 hours 13 hours స్పెండ్ చేస్తే ఈ తెలుగు మీడియం స్టూడెంట్ రీజనల్ మీడియం స్టూడెంట్ ఎక్స్ట్రా 1 or 2 hours ఎక్స్ట్రా పని చేయాలండి. చేసి రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఎవ్రీ డే 1 hour రైటింగ్ ప్రాక్టీస్ చేయగలిగితే వాళ్ళకి ఎగ్జామ్ రాసేటప్పుడు వెరీ ఈజీగా ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఫ్లో మిస్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళకి ఫ్లో ఈజీగా ఉంటుంది, రీజనల్ మీడియం వాళ్ళకి ఫ్లో కొంచెం స్లో ఉంటుంది. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్, బట్ దట్ ఈస్ ద ఫ్యాక్ట్. సో ఆ ఫ్లో మిస్ అవ్వకుండా ఉండాలంటే హీ హాస్ టు డూ సమ్ రైటింగ్ ప్రాక్టీస్. ఆ కోచింగ్ అటెండ్ అవుతూ ఎవ్రీడే ఎఫర్ట్స్ పడుతూ రైటింగ్ ప్రాక్టీస్ చేసుకుంటూ అటెంప్ట్ ఇవ్వగలిగితే ఐ కెన్ షూర్ దట్ హీ కెన్ కంప్లీట్ ద కోర్స్ విత్ ఇన్ ద టైమ్ మోర్ దాన్ దిస్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్. మరి ఐసిఐసిఐ స్పెషల్గా ఇలా ఉన్న స్టూడెంట్ పట్ల ఎటువంటి శ్రద్ధ తీసుకుంటోంది? వాళ్ళు గైడ్, దట్ ఈస్ ద రీజన్ కోచింగ్ ఇస్తున్నామండి. ఇప్పుడు ఫ్రీ కోచింగ్ కూడా ఇస్తున్నాం మనం. ఆన్లైన్ వీడియోస్ అలా యాక్సెస్ చేసి ఎనీ టైమ్ దే కెన్ యాక్సెస్ అండి. సో ఎక్కడైతే గైడెన్స్ రిక్వైర్డో అక్కడ స్పెషల్ గైడెన్స్ వాళ్ళకి ఇస్తూ ఉంటాం మేము. ఇప్పుడు మాకు రీచ్ అయ్యారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్ ఉంటారు, దే కెనాట్ రైట్, సమ్ హ్యాండ్ ప్రాబ్లం ఏదో ఉంటుంది. ఇన్స్టిట్యూట్ స్క్రైబ్ అని ఒక ఆప్షన్ ఉందండి. సో స్టూడెంట్ చెప్తూ ఉంటారు హెల్పర్ హ్యాస్ టు విల్ రైట్ ద ఎగ్జామినేషన్. సో వేర్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఇన్స్టిట్యూట్ ఈస్ సపోర్టింగ్ ద స్టూడెంట్స్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ ద ఎగ్జామ్స్ సక్సెస్ఫుల్లీ. ఓకే, అలా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్న ఎవరైనా మీ దగ్గర చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఎగ్జాంపుల్ ఒకసారి చెప్పండి. ఎందుకంటే చాలా మంది అలా ఉండి కూడా చేయాలనుకున్న వాళ్ళు చేయలేకపోతూ ఉంటారు ఏదైనా కారణాల వల్ల, వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. వాళ్ళకి ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పినట్టుగానే మన రీసెంట్ గా ఒక స్టూడెంట్ వచ్చారు, ఆయన ఈజ్ అ బ్లైండ్ స్టూడెంట్. ఓకే, బట్ యూ వుడ్ లైక్ టు డూ దిస్ సిఎస్ కోర్స్ అండ్
వాళ్ళు నేనే డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు. నేను ఏం చెప్పానంటే మీకు ఎందువల్ల చేయాలనిపిస్తుంది అంటే ఇట్లా స్కూల్లో వేరే చాలా కోర్సులు వీళ్ళు వింటూ ఉంటారండి. సిఎస్ కోర్సు ఈ కాన్సెప్ట్ బికాస్ ఈ కెన్ వర్క్ ఇన్ కార్పొరేట్ ఎన్విరాన్మెంట్. మై సన్ వుడ్ లైక్ టు డూ దిస్ కోర్స్ అండి. హీ వుడ్ లైక్ టు వర్క్ ఇన్ ఏ కార్పొరేట్ ఎన్విరాన్మెంట్ అన్న. లిటిల్ ఛాలెంజ్ ఫర్ దెమ్. మనకు అన్ని ఉండి కూడా చదవడానికి మన వాళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏం అడ్వైస్ చేస్తానంటే మీరు ఒక స్క్రైబ్ని మేము ఇస్తాము, కాన్సెప్ట్స్ వీడియోస్ వాళ్ళు వింటూ ఉంటారు. సో వాళ్ళకి గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసలేదు, మనకంటే వాళ్ళకి ఎక్కువ గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది. సో వాళ్ళు ఒకసారి 2 సార్లు విన్నారంటే దే కెన్ ఈజీలీ రిమెంబర్. నేను టెస్ట్ కూడా చేశాను అబ్బాయి. నేను ఒక 5 పాయింట్స్ చెప్తే 5 పాయింట్స్ ఇమీడియట్గా చెప్పాడు నాకు. సో వాళ్ళకి ఎక్స్ట్రా ద గాడ్ విల్ గివ్ దమ్ ఎక్స్ట్రా పవర్ అండి. వాళ్ళకి ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారు? వాళ్ళకి కూడా సేమ్ ఎగ్జామ్ బట్ క్వశ్చన్స్ సంబడి హెల్పర్ విల్ ఆస్క్ దెమ్, హీ విల్ టెల్ ద ఆన్సర్ అండి. సో స్క్రైబ్ విల్ రైట్ ద ఆన్సర్స్ అండి. అట్లా వాళ్ళకి చేస్తామండి. ఎస్. సో కోర్స్ ఎలా ఉంటుందని మీరు చెప్పడం జరిగింది, అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా బాగుంటుందని చెప్పడం జరిగింది. మరి మనం ఇంతకుముందు ఫీ స్ట్రక్చర్ గురించి కూడా మాట్లాడుకుంటాం. సో కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సిఎస్ అయ్యారనుకోండి, వాళ్ళకి అసలు కెరియర్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, అంటే ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, వాళ్ళకు పే ఎలా ఉంటుంది? దట్ ఈస్ ఇన్ఫాక్ట్ దట్ ఈస్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ రైట్ క్వశ్చన్ ఆల్సో. బికాజ్ మనం ఏ కోర్స్ చేసినా అండి అల్టిమేట్గా వీ హ్యావ్ టు సెటిల్ వెల్ ఇన్ లైఫ్. కరెక్ట్. వీ హ్యావ్ టు ఎర్న్ మచ్ మోర్ మనీ టు టేక్ కేర్ ఆఫ్ ద పేరెంట్స్ అండ్ సొసైటీ. కరెక్ట్. సిఎస్ ఫ్రెషర్ కంప్లీట్ చేస్తే యాజ్ ఆఫ్ నో 6 to 8 lakhs 10 lakhs ప్యాకేజ్ ఇస్తారు యాజ్ ఆఫ్ నో ఫ్రెషర్ కండి. 5 years ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఒక 10 years ఎక్స్పీరియన్స్ వచ్చింది, 20 years ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు ప్యాకేజ్ ఎలా ఉంటుంది అంటే ఇంతనే ఐ కెనాట్ టెల్ పర్టికులర్లీ. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ల్యాక్స్, ఇట్ రన్స్ ఇన్ క్రోర్స్. ఓకే. మీరు హైదరాబాద్లోనే కొన్ని కంపెనీస్ తీసుకోండి, మై సీనియర్స్ ఆర్ వర్కింగ్, మై కొలీగ్స్ ఆర్ వర్కింగ్, దే ఆర్ డ్రాయింగ్ మినిమం 1 crore per annum after gaining of experience of 15-20 years. One of my friend is working in some other company, infra company in Hyderabad. He is drawing 1.5 crores, 2 crores per annum. మీరు ముంబై లెవెల్కి వెళ్ళారు అనుకోండి, 3 crores per annum డ్రా చేస్తున్నారు. ఓకే. హైదరాబాద్ లెవెల్, ముంబై లెవెల్, బికాస్ ద కార్పొరేట్ విల్ బి మోర్. సో అట్లా ఇట్ స్టార్ట్స్ ఇన్ ల్యాక్స్, ఇట్ రన్స్ ఇన్ క్రోర్స్ ఆల్సో. బట్ ఏ కోర్స్ తీసుకున్నా బేస్డ్ ఆన్ ద ఎబిలిటీ అండి. ఆపర్చునిటీ విల్ బి క్రియేటెడ్, ద ఇన్స్టిట్యూట్ ఈస్ ప్రొవైడింగ్ వాట్ ఎవర్ ద కోర్స్ ఇట్ ఈస్, and the student, if they able to attempt properly, they can complete. So once the certificate is provided, certificate is only entry. Entry అయిన తర్వాత he has to prove. అవును, కరెక్ట్. అంతే కదండి. వాళ్ళ టాలెంట్ అంటే మినిమం జాబ్ గ్యారంటీ విల్ బి దేర్. జాబ్ ఒక 6 lakhs 8 lakhs 10 lakhs స్టార్టింగ్లో ఇస్తారు. సో తర్వాత స్లో గ్రోత్ ఉంటుంది. వాళ్ళకన్నా ఎక్స్ట్రా టాలెంట్, ఎక్స్ట్రా నాలెడ్జ్, ఎక్స్ట్రా ఎబిలిటీ ఉందనుకోండి, వాళ్ళు దే కెన్ రీచ్ ద హైట్స్. ఓకే. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో సిఎస్కి ఎంత నీడ్ ఉంది? Of course, every company is required. అంటే 2 points I told you. లిస్టెడ్ కంపెనీ అంటే కంపల్సరీ అపాయింట్ చేసుకోవాలి. లిస్టెడ్ కంపెనీ అంటే BSc NSc వాళ్ళు షేర్స్ లిస్ట్ చేస్తారు కదా, దే హ్యావ్ టు అపాయింట్ కంపల్సరీ. అపార్ట్ ఫ్రమ్ 10 crores క్యాపిటల్ ఉందనుకోండి కంపెనీకి, వాళ్ళు కూడా కంపెనీ సెక్రటరీ కంపల్సరీ అపాయింట్ చేసుకోవాలి. ఈ 2 కేటగిరీలు లేని కంపెనీస్ ఉంటాయి, వాళ్ళ ఏ విధంగా చేసుకుంటారు? ఒక ప్రాక్టీసింగ్ కంపెనీ సెక్రటరీ అనే కాన్సెప్ట్ ఉందండి. అంటే కంపెనీ సెక్రటరీ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఎంప్లాయీ సిఎస్ అవ్వచ్చు, ప్రాక్టీసింగ్ సిఎస్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు. నేను లిస్టెడ్ కంపెనీలో ఎంప్లాయీ సిఎస్ ఉన్నారు, వాళ్ళకి ఎక్స్టర్నల్ సిఎస్ కూడా కావాలి. దట్ ఈస్ కాల్డ్ ప్రాక్టీసింగ్ కంపెనీ సెక్రటరీ. ఎవ్రీ ఇయర్ దే నీడ్ టు అపాయింట్ దిస్ PCS టు ప్రొవైడ్ సెక్రటేరియల్ ఆడిట్ రిపోర్ట్. అండ్ దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ డెలిజెన్స్ రిపోర్ట్. అండి వాళ్ళు ఏం చేస్తారంటే కంపెనీ రికార్డ్స్ అని యాక్సెస్ చేసి కరెక్ట్గా కంప్లై అయ్యారా లేదా, అప్లికబుల్ లాస్ కంప్లై అయ్యారా లేదా, ఇప్పుడు ఫెమా కంప్లై అయ్యారా లేదా, RBI ప్రావిజన్స్ కంప్లై అయ్యారా లేదా, కంపెనీస్ యాక్ట్ కంప్లై అయ్యారా లేదా, ఇట్లా పాయింట్స్ ఉంటాయండి. ఇవన్నీ కూడా ప్రాక్టీసింగ్ కంపెనీ సెక్రటరీ హ్యాస్ టు వెరిఫై ద రికార్డ్స్, హీ హ్యాస్ టు సబ్మిట్ రిపోర్ట్ టు ద గవర్నమెంట్ అండి, అలాంగ్ విత్ ద బ్యాలెన్స్ షీట్ అండి. సో ప్రాక్టీసింగ్ కంపెనీ సెక్రటరీ కూడా కంపెనీస్కి అవసరమే. అండ్ అది కాకుండా ఎక్కడైతే స్మాల్ కంపెనీస్ ఉంటాయండి, వాళ్ళు ఫుల్ టైమ్ సిఎస్ అవసరం లేకపోవచ్చు, అప్పుడు దే విల్ అవైల్ ద సర్వీస్ ఆఫ్ ప్రాక్టీసింగ్ కంపెనీ సెక్రటరీ. ఎస్, అంటే పార్ట్ టైం గా కూడా చేసుకోవచ్చు. ఎస్, ఫ్రీలాన్సర్ అండి, కన్సల్టెంట్ అంటారు, అంటే లీగల్ ఫామ్ అండి. ఇన్స్టిట్యూట్ ఈస్ గివింగ్ అప్రూవల్ అండి, దాన్ని ఏమంటారంటే సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ అని అంటారు. ఇప్పుడు మనం సిఎస్ పాస్ అయిన తర్వాత ఇన్స్టిట్యూట్ మెంబర్షిప్ నెంబర్ ఇస్తుంది. ఇప్పుడు అది కాకుండా ఎంప్లాయీ కాకుండా ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ మై ఓన్ ప్రాక్టీస్ అనుకో, దానికి ఇన్స్టిట్యూట్కి నేను పర్మిషన్ కోసం అప్లై చేస్తాను, వాళ్ళు సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ అని ఒక నెంబర్ ఇస్తారండి. సో ఇట్స్ మై లీగల్ ఫామ్. ఓకే, I can run my own legal firm. I can advise the companies and corporates. Okay. మరి ఐసిఐసిఐ చాప్టర్ హైదరాబాద్ లో ఎన్ని బ్రాంచెస్ అంటే ఎక్కడెక్కడ ఉన్నాయి? చాలా మంది పిల్లలు డిస్ట్రిక్ట్ నుంచి కూడా వస్తూ ఉంటారు, వాళ్ళకి అకామిడేషన్ అనేది కంపల్సరీ. సో మనకు అది అవకాశం ఉందంటారా?
అంటే బ్రాంచ్ అనేది హైదరాబాద్ ఒకటే ఉందండి. Okay. దీన్ని చాప్టర్ ఆఫీస్ అంటారు. ఇప్పుడు ఉప్పల్లో ఉంది ఇది. జన్పాక్ బ్యాక్ సైడ్ అక్కడ మల్లికార్జున స్వామి టెంపుల్ ఉంది కదా, Okay. అక్కడ చాప్టర్ ఆఫీస్ ఉందండి. ఓకే అకామిడేషన్ అంటే స్టూడెంట్ హ్యాస్ టు టేక్ దేర్ ఓన్ అరేంజ్మెంట్స్ అండి. ఓకే అంటే కోచింగ్ మేము ప్రొవైడ్ చేస్తాం, బుక్స్ మేము ప్రొవైడ్ చేస్తాం, ఓకే అకామిడేషన్ వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుందండి. ఓకే ఎస్ ఎస్. సో ఫైనల్గా ఐసీఎస్ఐ గురించి ఏం చెప్తారు సార్? చాలా మంది సిఎస్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు, Yeah. కానీ పేరెంట్స్కి డౌట్ ఉంటుంది. Yeah. అండ్ మా అబ్బాయి చేయగలడా, మా అమ్మాయి చేయగలదా, Yeah. టఫ్ ఏమో, Yeah. అసలు అదే కాకుండా మనము భరించగలమా అని కూడా చాలా మంది Yes. అనుకుంటూ ఉంటారు. Yes. వాళ్ళందరి డౌట్స్ క్లియర్ అయ్యేలాగా మీరేం చెప్తారు ఫైనల్గా? ఇప్పుడు సిఎస్ కోర్స్ అన్నది ప్రొఫెషనల్ కోర్స్ అండి. ఇట్స్ బికాజ్ ఇట్స్ అ ప్రొఫెషనల్ బాడీ ఎస్టాబ్లిష్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. ఓకే ఈ కోర్స్ చేయాలంటే ముందుగా మనకు కావాల్సింది ఏంటంటే ఫోకస్ ఉండాలండి, ప్లానింగ్ ఉండాలండి. ఎప్పుడైతే ప్రాపర్ ఫోకస్, ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్, చాలామంది ప్లాన్స్ చేస్తుంటారు, ఇంప్లిమెంట్ చేయరు. ఇంప్లిమెంటేషన్ అట్ రైట్ టైం చేయగలిగితే కనుక ఈ కోర్స్ వెరీ ఈజీ ఫర్ దమ్ అండి. ఓకే విత్ ఇన్ 2.5 yearsలో కంప్లీట్ చేయొచ్చు. అండ్ ఆపర్చునిటీస్ కూడా ఆ విధంగా ఉన్నాయండి. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీస్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి, పబ్లిక్ కంపెనీస్లో ఉన్నాయి, ఈవెన్ గవర్నమెంట్ కంపెనీస్ ఆల్సో ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఇప్పుడు పేరెంట్స్ కానీ పిల్లలకు కానీ ఏ కోర్స్ చేసినా సెటిల్ అవ్వాలనే కదా. అవును, కరెక్ట్. అపార్ట్ ఫ్రమ్ ఎర్నింగ్, దే విల్ బి హ్యావింగ్ సమ్ రెస్పెక్ట్ ఇన్ ద మార్కెట్ ఓకే అండ్ ప్రెస్టేజ్ ఇన్ ద మార్కెట్. ఓకే అండ్ కంపెనీస్లో పవర్ ఉంటుందండి, డెసిషన్ మేకింగ్ పవర్. ఇప్పుడు సిఎస్ అనే పర్సన్ రిలీజ్ చేస్తే కనుక రెజల్యూషన్స్ రిలీజ్ అవ్వవు, ఎందుకంటే యాక్ట్ పరంగా వీళ్ళు కంప్లై చేశారా లేదా అండ్ సిఎస్ అనే పర్సన్ హ్యాస్ టు అప్రూవ్ దట్, దే హ్యాస్ టు సైన్ దట్. ఓకే దట్ పవర్ విల్ బి దేర్ ఇన్ ద హ్యాండ్స్. సో పవర్, ప్రెస్టేజ్, రెస్పెక్ట్ అండ్ ఎర్నింగ్, ఈ కాంబినేషన్ కనుక మీ స్టూడెంట్ని, మీ సన్ ఆర్ డాటర్ని వుడ్ లైక్ టు సీ, యూ కెన్ జాయిన్ దెమ్ ఇన్ దిస్ కోర్స్. I mean, it is advisable to do this professional course as a company secretary course for the students, any stream. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా క్లియర్గా అండ్ ఎవరైతే చేయాలి సిఎస్ అనుకున్న వాళ్ళందరూ కూడా డౌట్స్ క్లియర్ అయ్యేలాగా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you, madam. సో చూసారు కదండి, ఐసిఐసిఐ హైదరాబాద్ ఉన్న చాప్టర్ వచ్చేసి మనకి ఉప్పల్లో ఉంటుంది. సో దీనికి సంబంధించి సిఎస్ కోర్స్ మీరు చేయాలనుకున్నా, ఐసిఐసిఐ సంబంధించి ఏమైనా మాట్లాడాలనుకున్నా కూడా మనకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది నెంబర్స్, అండ్ అలాగే మనకు మెయిల్ ఐడి కూడా ఉంది. అండ్ వెబ్సైట్కి వెళ్తే కూడా మనకు ఐసిఐసిఐకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా వెబ్సైట్లో ఉంటాయి. ఇది వాటి కెరియర్ టైమ్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.